హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూపమ్మ కిచెన్. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా, టేస్టీగా, హైజీనిక్గా, త్వరగా అయిపోయే, అందరూ ఇష్టంగా తినే ఒక ఐటెం ఉంది. అది చికెన్ లెగ్ పీస్ ఫ్రై. అది ఇంట్లోనే ఎలా సింపుల్గా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. తప్పకుండా ఈ వీడియో మొత్తం చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సింపుల్ చికెన్ ఫ్రై కోసం మనం ముందు నైటే చికెన్ని తీసుకొచ్చి మ్యాగ్నేట్ చేసుకోవచ్చు, లేదా కుక్ చేసుకోవడానికి 1 or 2 hours ముందైనా కూడా లెగ్ పీసెస్ని తప్పకుండా మ్యాగ్నేట్ చేసుకోవాలి. లెగ్ పీసెస్ శుభ్రంగా వాష్ చేసుకొని ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా పౌడర్, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి లెగ్ పీసెస్కి మంచిగా మసాలాని పట్టించండి. ఆ తర్వాత కనీసం 1 hour అయినా ఫ్రిడ్జ్లో మీరు దీన్ని ఉంచాలండి. ఆ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసి 1/2 hour బయట మ్యాగ్నేట్ చేసుకోండి. మీరు కుక్ చేసుకునేటప్పుడు బాండీలో తగి మట్టుకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే ఉంచి లెగ్ పీసెస్ అన్నీ కూడా బాండీలో యాడ్ చేసుకోండి. లెగ్ పీసెస్ అన్నీ ఫ్రై అవుతున్నప్పుడే మీరు ఆయిల్లో కరివేపాకు, అలాగే గ్రీన్ చిల్లీస్ని కొంచెం కట్ చేసుకొని మీరు యాడ్ చేసుకోవడం వల్ల లెగ్ పీసెస్కి మంచి స్పైసీ టేస్ట్ అనేది వస్తుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టు చక్కగా 2 sides కూడా కలుపుకుంటూ మంచి రంగు వచ్చేంత వరకు కూడా 2 వైపులా కుక్ చేసుకోవాలి. సో అలా కుక్ అయిన తర్వాత మీరు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. దగ్గరే ఉండి కుక్ చేసుకోవాలి, మాడిపోకుండా కుక్ చేసుకోవాలి. మాడిపోతే టేస్ట్ పాడైపోతుందండి. అలాగే మ్యాగ్నేట్ చేయకుండా చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేయడం వల్ల కూడా టేస్ట్ అనేది పోతుంది. సో తప్పకుండా మ్యాగ్నేట్ చేసుకోవాలి, మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే సింపుల్ హైజీనిక్ చికెన్ లెగ్ పీస్ ఫ్రై అనేది ఇంట్లో టేస్టీగా రెడీ అయిపోతుంది. సో ఈ వేలో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.